నమస్తే వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్ ఛానల్. నేను సిరి. పోక్సో కేసులో నిందితుడిపై సరైన విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడు భైరత్పై కేసు నమోదై 3 రోజులైనా అరెస్టు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. హోంశాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యవస్థను నియంత్రిస్తూ కేసు నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. గంగుల కమలాకర్ చేతిలో 3 సార్లు ఓటమి పాలు కావడం, 2018కి ముందు రాజకీయ భవిష్యత్తు కోసం భిక్షాటన, చందాల సేకరణ నుంచి కోట్లకు ఎలా చేరారని ప్రశ్నించారు. సొంత బలం లేక రామ మందిరం, ధర్మం పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు, రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు కాదు, రాజీనామా చేసి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బాలికపై హనీ ట్రాప్ కేసు వర్తించదని, పోక్సో కేసు నీర్గార్చేందుకే నామమాత్రపు సెక్షన్లను నమోదు చేశారని దుయ్యబట్టారు. మేము కలిసి తిరిగామని బండి కుమారుడే ఒప్పుకున్నాడు. లైంగిక దాడి బాధితురాలికి న్యాయం జరగాలంటే బండి పదవి నుంచి తప్పుకోవాల్సిందని డిమాండ్ చేశారు. బాలిక తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడంపై ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ ని బర్తరఫ్ చేసి ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఆడుతూ ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ తీరును త్వరలోనే బయట పెడతామన్నారు. నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. బ్లాక్మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా నీ బీజేపీ పార్టీని, నీ ధర్మాన్ని అంతా కూడా కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టినటువంటి నాయకుడు బండి సంజయ్. ఈరోజు కేంద్రంలో హోం మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు, రాష్ట్రంలో హోంశాఖ బాధ్యత చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరు కూడా పోలీస్ అంతా కూడా కబ్బంది హస్తాల్లో పెట్టుకొని పోలీస్ ని యాక్ట్ చేయకుండా వారిని ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంట్లో నిజంగా కూడా చెప్తా ఉన్నా, నిష్పాక్షపాతికంగా మీకు విచారణ జరగాలంటే రాజీనామా చేయాలి బండి సంజయ్. ఈ యొక్క తతంగం అంతా కూడా గత 3 నెలలు జరుగుతా ఉన్నది. బాలిక పైన ఎవరైతే అత్యాచారం చేశారో బండి సంజయ్ గారి కుమారుడు, మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా బండి సంజయ్ గారు బ్లాక్ మెయిల్ చేసేయడం చెప్పి స్పష్టంగా ఆధారాలతో బయట ఉన్నది. మొన్న నమోదైనటువంటి కేసు అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు అయితే కేసు పెట్టినారో మరి అది విచారణ జరగాలంటే, నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే, దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగవద్దంటే ఇమీడియట్ గా బండి సంజయ్ కుమార్ గారు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి.